పాటలు పాడడం తప్ప స్కామ్లు చేయడం తనకు తెలియదన్నారు సింగర్ మంగ్లీ. తప్పు చేస్తుంటే ఎలాంటి శిక్షకైనా రెడీ అన్నారు. హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు మంగ్లీ. నెల రోజులుగా ప్రోగ్రామ్స్ రికార్డింగ్స్ వదులుకున్నానని చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలతో ప్రజల్లోకి తప్పుగా వెళ్తుందన్నారు. అయితే బాధితులకు అండగా ఉంటానని తెలిపారు మంగ్లీ. నార్సింగ్ లో ఆల్రెడీ 23వ తారీఖే మేము చేసాము. సుబ్బారావు గారి మీద చేసాము అండ్ వీళ్ళ మీద కూడా చేసాము. ఎవరైతే వినండి ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హేమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేసామండి. మేము అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు చూడండి. ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. నా వల్ల కావట్లేదు, దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికన్నా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుడిని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయక్, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు.